కాశీకి మొట్టమొదటి పేరు ఆనందకాననము. శివుడికి ఎక్కడికి వెళ్ళినా కలగని ఆనందం కాశీకి వస్తే వస్తుంది. అందుకని అక్కడున్నప్పుడు మాత్రమే తనకి ఆనందం వస్తుంది కనుక ఆనంద కాననం, ఆనందక ఆననం, ఆనందక ప్లస్ ఆననం ఆనందకాననం అవుతుంది. ఆనందకము అంటే ఆనందమును కలిగించున్నది. కాశీ శివుడికి ఆనందమిచ్చే గొప్ప ముఖం, శివుడికి మరొక ముఖం అన్నమాట. ఎప్పుడు మానవుడు ఎక్కడ చచ్చినా వాడి శవాన్ని ఇక్కడ తగలబెట్టిన వెంటనే వాడిని కైలాసానికి పట్టుకుపోతాను. ఇది సకల ప్రాణులకి శరీరం విడిచిపెట్టడానికి, శరీరం తగలబెట్టబట్టడానికి అవకాశం ఇచ్చే స్థలం కనుక మహాశ్మశానం అన్నారు. నిజానికి శ్మశానము అంటే శాంతి నిలయము అని అర్థం. మహాశ్మశానం అంటే మహాశాంతికి నిలయం. ఇక్కడ చచ్చిన వాడు మాత్రమే, ఇక్కడ తగలబెట్టబడిన వాడు మాత్రమే మళ్ళీ భూమి మీద పుట్టి తల్లిపాలు తాగవలసిన అవసరం లేకుండా ఉంటాడు. తల్లిపాలు ఎప్పుడు తాగుతాడు? మళ్ళీ జన్మెత్తితే. అసలు జన్మే ఎత్తకపోతే మాతృగర్భం, మాతృస్తనరసం తాగవలసిన అవసరం ఉండదు. ఇక్కడ చచ్చిన వాడికి అంతటి మహాశాంతి ఇస్తుంది గనక దీనిని మహాశ్మశానము అన్నారు. ఇది 1, 2 కాదు. ఈశ్వర స్థానంగా, విశ్వేశ్వర నిలయంగా, కాశీగా, వారణాసిగా, అవిముక్త స్థానం ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనం ఉంటాం గనక ఇది అవిముక్త స్థానం అని ఇన్ని రకాల పేర్లు దీనికి ఇస్తున్నాను అని ఒకప్పుడు పార్వతికి శివుడు చెప్పాడు. మా అమ్మకి ఈశ్వరుడు చెప్పిన ఆ విశేషం ఓ లోప ముద్ర అగస్త్య దంపతులారా నేను మీకు చెబుతున్నాను.